ఏమిరా కన్నీళ్లు తుడిచేసుకుంటా ఉండావో? గుండెల్లో బాధ తుడిచేసుకోగలుగుతావా? మా ఎన్నన్న మాటలేమీ పట్టించుకోబాక. అది నీ మీద ప్రేమ వల్లేరా. అవును, చాలా ప్రేమ ఉండదు. అదే చూసినాం కదా. అడవుడు చెప్పిన మాటలేని నన్ను క్షమాపణ చెప్పమంటా ఉన్నాడు. లేదత్త, ఆయనకి నా మీద అస్సలు ప్రేమ లేదు. ఏ కారణంతో ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేద్దామని చూస్తా ఉన్నాడు. నోరు ముయ్యిరా. ఏం మాట్లాడుతుండావో? నిన్ను బయటికి పంపించాలంటే ఇన్ని దినాలెందుకు ఉంచుకుంటాడో? అందర్నీ ప్రేమించే మా అన్నకి నిన్ను ప్రేమించేది తెలీదారా? అందరికన్నా నీ మీదే ప్రేమ ఎక్కువ ఉండాది. అందుకే తిడితే నిన్నే తిడతాడు, కొడితే నిన్నే కొడతాడు. కొంతమంది నిన్ను ప్రేమిస్తుండానని మాటల్లో చెప్పలేర్రా. కాకపోతే వాళ్ల ప్రేమకు తగ్గట్టు ఉండాలని ఆశపడతారు. అది తప్పేమీ కాదురా. అవును, మీ అన్న ఏం చేసినా నీకు తప్పుగా అనిపించదు. పోతా, నువ్వు నీ పిచ్చి కాకపోతే. మీ అన్న నన్ను ప్రేమించడమా? అది జరిగే పనేనా? ఈ జన్మకి అది జరగదు గానే. విడిచిపెట్టు. ఇదిగో, ఆయన కొట్టడం, తిట్టడం, నేను మా అమ్మ దగ్గరకు వచ్చి బాధపడ్డం, ఇవన్నీ అలవాటైపోయిండ్లా. నేను మాత్రం ఏం చేస్తుండ్రా? చెప్తే మాత్రం ఇంటాడా? రాను రాను నా మాట కూడా ఎనకుండా వస్తా ఉండాడు. పాపం, సమయానికి ఆ విజయశాంతి వచ్చి జరిగింది చెప్పినది కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయుండాది. ఛీ, పొయ్యి నువ్వు ఎవడికో క్షమాపణలు చెప్పాల్సి రావడం నాకు నిండా బాధగా అనిపించుండాదిరా. సమయానికి ఆ పాప వచ్చి చెప్పుండదు కాబట్టి ఆయన నమ్ముండాడు. లేకపోతే నువ్వు చెప్పినా నేను చెప్పినా నమ్మేవాడా ఏంది? అవునత్త, నువ్వేంది ఉన్నట్టుండి టీం మారుస్తా ఉండవు? నేనెప్పుడు మార్చుండాన్రా? ముందేమో నా పక్కన మాట్లాడినావు, చివరాఖరికేమో సర్లే మీ నాయన చెప్పినట్టు చెయ్యి, ముందు క్షమాపణ అడుగు అని చెప్పుండవు. రే, చెప్పకపోతే ఇంట్లో నుంచి పంపిస్తానని చెప్పినాడు కదా, ఇంకేం చెయ్యాలరా నేను? ఆయన ఎవరు మాట వినడత్తా. ఏమనుకుంటే అదే చేస్తాడు. ఆ పాప ఏం చూసినదో ఏమో గానే ఆ పాప మాట మాత్రం నమ్మినాడు. అంతసేపు నేను చెప్పినా నా మాట నమ్మినాడా? ఇప్పుడు నమ్మలేదు, ఇంకెప్పుడు నమ్మడు.